సమాచార హక్కు వికాస సమితి 8వ రాష్ట్ర మహాసభకి అధ్యక్షత వహించిన బాబాయ్ ఎర్రమాద కృష్ణారెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారు మరియు వికాస సమితి బాధ్యులు వీరారెడ్డి గారు, గాద వినోదరెడ్డి గారు, గోనారెడ్డి గారు, మిత్రుడు సత్యనారాయణ గారు, చంద్రారెడ్డి గారు మరియు ఫరీదుద్దీన్ గారు, ఇంకా ఇతర వేదికపై ఉన్న ఇతర పెద్దలు, వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అయితే కృష్ణారెడ్డి గారు ఎంతసేపు ఆపస్ బాధ్యులు అనేది వారికి ఫిక్స్ అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అని ఆంధ్రప్రదేశ్ మనం తెలంగాణగా విడిపోకముందు ఏ రాష్ట్రంలో ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఈ ఉపాధ్యాయ సంఘం ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం కర్ణాటక ఉపాధ్యాయ సంఘం, మహారాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ అని ఉంది. మన తెలంగాణ ఏర్పడినాక ఇప్పుడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను కానీ ఇప్పుడు రాష్ట్ర సహాధ్యక్షులుగా ఈ పనిచేస్తున్నాను. అయితే ఈ వికాస సమితి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 వచ్చినప్పటి నుంచి కూడా దీని పరిజ్ఞానంలో ఉన్నాను. అట్లే ఈ కృష్ణారెడ్డి గారు దీని గురించి చాలా వ్యవస్థాపక అధ్యక్షులుగా ఒక కొత్తగా దీన్ని మాది అడుగు నుంచి క్రియేట్ చేసి ఈ రూపంలోకి తీసుకురావడం జరిగింది. వారికి అభినందనలు, ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇటు బాబాయ్ అవుతాడు, చుట్టం అవుతాడు, పోతే ఆర్గనైజేషన్లో నేను 92 నుంచి ఆర్గనైజేషన్లో టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎప్పుడూ బాధ్యత, ఈ 32 సంవత్సరాల నుంచి బాధ్యతలోనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా నాకు ఎక్కడో ఒక దగ్గర అంతా పరిచయం ఉండాలి, వేదిక ముందు ఉన్న వాళ్ళు కూడా అందరూ పరిచయం ఉండాలి. అయితే ఈ వికాస సమితిని మాత్రం దాన్ని పట్టు విడవని విక్రమార్కుడుగా దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ, నేను కూడా ఈ వికాస సమితి మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ను నేను కూడా ఒకసారి వినియోగించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో పహాని అటువంటి కొన్ని కావాల్సి వచ్చినప్పుడు నేను ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ కిందనే సమాచారం తీసుకొని వినియోగించుకోవడం జరిగింది. నాకు దీని గురించి వారు ఎప్పుడూ టచ్లో ఉంటారు కాబట్టి దీని గురించి కూడా ఉన్నది, కానీ నేను ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నాను కాబట్టి దీనికి సమయం ఇవ్వలేకపోయాను. అయితే ఇంకొక సంవత్సరంన్నర ఉన్నది నాకు రిటైర్మెంటు. అప్పుడు ఇద్దామనే ఆలోచనలో ఉంటే బాబాయ్ వాట్సాప్లో ఇట్లా మెంబర్షిప్గా చేరాలనేది అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఎట్లాగో సమయం ముందు ఇవ్వగలుగుతామని చేరడం, అట్లాగే ఇందులో రాష్ట్ర మెంబర్గా కొనసాగుతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ వికాస సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అయితే మనకి ఈ సమాచారం ప్రసారం మన వాట్సాప్ మీడియాలో ఉపయోగించిన దాన్ని బట్టి బాబాయ్ కష్టానికి నేను హాల్ చాలా నిండిపోద్ది అనుకున్నాను. కానీ మరి పండుగ సీజన్ చేయబట్టు ఏమో నేను కూడా అక్కడ నల్గొండలో వివేకానంద జయంతి చూసుకొని వెళ్తే 3 గంటలు పట్టింది. నేను అసలు లేట్ వస్తున్నానేమో, నేనే లేట్ అయినా అనుకుని వస్తున్నాను. దాన్ని అట్లా కూడా లేటే 12 గంటలకు రావడం జరిగింది. అయినా క్షమించాలి. అయితే ఇంకా ఈరోజు ట్రాఫిక్ కూడా బాగుండడం వల్ల లేట్ అయింది. అయితే ఈ వికాస సమితి అనేది మాత్రం మంచి సబ్జెక్టు. ఇప్పుడు దీని తర్వాతనే 2009 విద్యా హక్కు చట్టం కూడా వచ్చింది, కానీ అది అంత పాపులర్ కాలేదు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాత్రం ఇది వాస్ట్ సబ్జెక్టు. ఎవరైనా మనం సమయం ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే దీన్ని వినియోగించుకొని దీని గ్రామాన్ని కూడా దీన్ని ప్రచారం చేయాలి. దీన్ని వినియోగిస్తే చాలా అందరికీ పనిచేస్తుంది, మనం కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా పనిచేస్తుంది. కాబట్టి అయితే నేను ఇక్కడ వాస్తవానికి మాట్లాడటానికని రాలేదు, నేను సబ్జెక్ట్ నేర్చుకుందామనే ఉద్దేశంతో రావడం జరిగింది. సబ్జెక్ట్ కూడా
నేర్చుకొని నేను కూడా ఇప్పటి నుంచి మీ అందరితో కలిసి చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.